ఇక మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగియబోతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. న్యూస్ రూమ్ నుంచి నవీన్. విజయదుర్గ లక్ష్మీదుర్గ మొత్తం మీద తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హీట్ పుట్టించినటువంటి పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో ఇటు రెండు రాష్ట్రాలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే గతంలో అనేక ఉప ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది మూడు పార్టీలకు తెలంగాణలో ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి, అలానే బీజేపీ పార్టీకి ఒక అగ్ని పరీక్షల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటి మారింది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందనేటువంటి అభిప్రాయం నేపథ్యంలో ఈ ఎన్నికలో గెలవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రతిష్టకు ఈ ఉప ఎన్నిక అనేటువంటి ఒక సవాల్ లాంటిది. ఇక్కడ ఇదివరకే తెలంగాణ అంటే గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో అన్ని స్థానాలను బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది, అధికారం పోగొట్టుకున్నప్పటికీ కూడా. ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీట్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక వచ్చే 3 సంవత్సరాలు కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఒక తిరిగనేటువంటిది ఉండదు తెలంగాణలో. ప్రభుత్వ వ్యతిరేకత మాటలన్నీ కూడా ఉత్తమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన కల్పిస్తారు. ముఖ్యంగా ఆయన పాలనకు ఎక్కడ కూడా అడ్డంకులు ఏర్పడ్డప్పటికీ కూడా ఆయన ఈ ఎన్నికల ఫలితాలతో వాటిని తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే సిట్టింగ్ సీట్. అంటే హ్యాట్రిక్ కొట్టినటువంటి మాగంటి గోపీనాథ్ ఆయన మరణం తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆయన భార్యనే బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపింది కాబట్టి కేటీఆర్ఏ అన్ని తానే భుజాన వేసుకుని గల్లీ గల్లీ వాడ బస్తీ తిరిగి 7 డివిజన్లో ఆయన ప్రచారం చేశాడు కాబట్టి ఇక్కడ గెలవడం, సిట్టింగ్ సీటు మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకం. ఎందుకంటే ఆ పార్టీ ఉనికికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటి పెద్ద అగ్ని పరీక్షగా మారింది. ఇక మరోవైపు బీజేపీ పార్టీ తెలంగాణలో ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి అధికారం వచ్చింది, ఇక కాంగ్రెస్ నుంచి తమకు అధికారం వస్తుందని చెప్పేసి బీజేపీ పార్టీ ఎంతో ఆశతో ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఈ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ అనేటువంటిది కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో అనేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్. తన సిట్టింగ్ స్థానంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి ఇది కిషన్ రెడ్డికి చాలా అత్యంత కీలకం, ప్రతిష్టాత్మకం. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి. మరోవైపు వచ్చే ఏడాది జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ గెలిస్తేనే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో బీజేపీ ఉనికి అనేటువంటిది మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ సీట్ గెలిస్తే. లేదంటే బీజేపీకి ముఖ్యంగా వచ్చేటువంటి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కిషన్ రెడ్డి ఈ ఎన్నికను చాలా కీలకంగా తీసుకున్నారు. చివరి నిమిషంలో బండి సంజయ్ లాంటి ముఖ్య నేతలు వచ్చారనుకోండి. మొత్తం మీద ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి ఉప ఎన్నిక. అందుకే 3 ప్రధాన పార్టీలు చాలా కీలకంగా ఈ ఉప ఎన్నికను తీసుకున్నాయి, హోరాహోరీ ప్రచారాన్ని కొనసాగించాయి. దాదాపుగా 17 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 దఫాలుగా ఆయన 7 డివిజన్లలో ప్రచారం చేశారు. మరోవైపు కేటీఆర్ మొత్తం అన్ని డివిజన్లలో 2-3 సార్లు ఆయన ప్రచారం చేశారు. ఒక కాంగ్రెస్ పార్టీ ఒక్కో డివిజన్ కి 2 మంత్రులు 4 ఎమ్మెల్యేల చొప్పున ఇక్కడ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పచెప్పింది. ఇక బీఆర్ఎస్ పార్టీ 60 మంది స్టార్ క్యాంపెయినర్లను పెట్టింది. ఇక బీజేపీ పార్టీ కార్పెట్ బాంబింగ్ అనేటువంటి పేరుతో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారంలో దింపింది. చూడాలి, ఇక ఎన్నికల ప్రచారం అయితే మరొకొద్ది క్షణాల్లో ముగిసేబోతుంది. 11వ తారీఖున పోలింగ్ జరగబోతుంది, 14వ తారీఖున ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. పార్టీలన్నీ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఓటర్ నాడి అనేటువంటి పసిగట్టడం ఎవరి తరం కూడా కాదు. గడిచిన ఎన్నికల్లో కనుక చూస్తే ఏ అభ్యర్థి గెలిచినా కానీ 15-16 వేల ఓట్ల మెజారిటీతోనే గెలుస్తున్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 50% కూడా ఎన్నటికీ మించలేదు. ఈసారి ఇంత ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుద్ది, ఎవరు గెలుస్తారనేటువంటిది ఒక అంచనాలకు అందని పరిస్థితి ఉంది. ఇప్పటివరకు సర్వేలన్నీ కూడా చూసాం, ఏ సర్వేలో చూసినా చాలా టైట్ ఫైట్ ఉందనేటువంటి సర్వే లెక్కలైతే వచ్చాయి. మొత్తం మీద ఎవరిని జూబ్లీహిల్స్ ఫలితం వరిస్తుంది అనేటువంటిది ఒకంత ఆసక్తిగా ఉత్కంఠగా 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. మొత్తం మీద ఓవరాల్ గా ఈ 3 పార్టీలు జరిపినటువంటి ప్రచారం మీద ఆ పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర మా ప్రతినిధులు